ఈ సాంగ్ ఆపర్చునిటీ ఎలా ఉంది? ఫ్రెండ్షిప్ సాంగ్ అని అర్థమైంది, దాన్ని బట్టే ఫీల్ క్యారీ చేసి పాడడం జరిగింది. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి. ప్రభాస్ గురించి మీరేం చెప్తారు? ఆయన గురించి చెప్పడానికి ఏం లేదు పేద, ఆయన ఒక డార్లింగ్ నిజంగానే. మీకు బ్రేక్ వచ్చిన సాంగ్స్ ఏమైనా ఉన్నాయి? రాధేశ్యామ్లో ఈ రాతలే ఒకటి పాడడం. వాళ్ళు కొంచెం నాకు ఓపెన్ సింగింగ్ కావాలి, రాగా కావాలి అని అడిగారు. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండేటోడు రెప్పనొదలక కాపు కాసిడి కన్నువాడు. ఆకాశం ఇడిసి పెట్టి ముద్దెట్టే పొలము మట్టి. హలో, వెల్కమ్ టు మై షో నిజం విత్ నరేష్ రాయ్. సో ఎప్పుడెప్పుడా అని మనం అందరం వెయిట్ చేస్తున్నటువంటి ది మెగా ప్రాజెక్ట్, ద పాన్ ఇండియా మూవీ సలార్. సో ప్రస్తుతం ఎలాంటి లైక్ ప్రమోషన్స్ లేకుండా సో చాలా లాంగ్ బ్యాక్ తర్వాత మళ్ళీ ప్రభాస్ మూవీ వస్తుంది. సో ఇప్పటిదాకా ప్రభాస్ మూవీ అంటే ఆబ్వియస్లీ ప్రమోషన్స్ అంతా హడావిడి చేస్తూ ఉంటారు. అటువంటిది ఇట్లాంటి మెగా ప్రాజెక్ట్కి, ఇటువంటి పాన్ ఇండియా మూవీకి అసలు ఇప్పటిదాకా ఎటువంటి ప్రమోషన్ లేకుండా కూడా యూట్యూబ్ని మాత్రం షేక్ చేస్తుంది. అటు ట్రైలరు, ఇప్పుడు రిలీజ్ అయినటువంటి పాట కూడా. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మచి. సో ఇప్పటికే మిలియన్స్ ఆఫ్ వ్యూవర్షిప్ సంపాదించుకొని నిజంగా జనాలు మాత్రం సినిమా ఎప్పుడెప్పుడు అని చెప్పేసి వెయిట్ చేస్తున్నారు. సో దీనికి ముందే ఒక సాంగ్ అయితే బ్లాక్ బస్టర్ అయింది. సో ఆ సాంగ్ పాడినటువంటి సో సింగర్ మనతో పాటు ఉన్నారు. సో ఆవిడే సో హరిణి గారు. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. యా, సో ఎప్పుడెప్పుడా అని చెప్పేసి ప్రేక్షకులు అయితే సలార్ మూవీ గురించి ఈవెన్ 1-2 ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే దానికి తర్వాత కొన్ని ప్రాజెక్ట్ కూడా రిలీజ్ అయిపోయి వచ్చేసినాయి ప్రభాసి. బట్ సలార్ అనేది అంటే కేజీఎఫ్ని చూసాం ఆల్రెడీ. సో అదే మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గారు. సో మొత్తం అంటే జనరల్గా సినిమా ట్రైలర్ చూస్తుంటే కూడా మనకు మరో కేజీఎఫ్ 4 కాబోతుందో 3 కాబోతుందో అన్నట్టుగా ఉంది. సో అటువంటిది ఆ సినిమా నుంచి ఒక సాంగ్ అనేది మీరు పాడినటువంటి సాంగ్ రిలీజ్ అయింది. అవునండి. ఎటువంటి ప్రమోషన్స్ లేకుండా నిజంగా జనాలు ఎంతసేపు ఎక్కడ చూసినా కూడా ఇప్పుడు ఆ పాటే వింటున్నారు. సో ఆ అదృష్టం నాకు తెలిసి మీకు దక్కింది. సో ఇప్పుడు అందరూ ప్రభాస్ సింగ్ అంటే సలార్ సింగర్ అంటున్నారు అనుకుంటా. సో హౌ యు ఆర్ ఫీలింగ్ రైట్ నౌ? చాలా హ్యాపీగా ఉందండి, ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ అందరూ కూడా ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ కేజీఎఫ్ 2 అవుతున్నప్పటి నుంచే సలార్ ఆల్రెడీ మేకింగ్లో ఉంది. అంటే పోస్టర్ రిలీజ్ అది చేశారు. సో అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ ఇద్దరి కాంబినేషన్లో రావడం కోసం. సో ఈనాళ్ళకి అది బయటకు వస్తుంది. 22nd రిలీజ్ ఉంది. అలాంటి సినిమాలో నేను పాడినందుకు నాకు సంతోషంగా ఉంది. అండ్ అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా చాలా బిగ్ థ్యాంక్స్ అసలు. హొంబలే ప్రొడక్షన్స్కి కానీ, రవి బస్రూర్ గారికి కానీ, ప్రశాంత్ నీల్ గారికి కానీ. సో అంటే నాకు తెలిసి అంటే ఆల్రెడీ మీరు సూపర్ సింగ్ విన్నర్, జనరల్గా మీరు అందరికి తెలిసే ఉంటుంది, అందరికి మీరు సుపరిచితురాలే. బట్ ఈ సాంగ్ తోటి అందరు సలార్ సింగర్ అంటారేమో. అంటే ఇదివరకు తెలుసు, బట్ ఈ పాట ఇంకొంచెం దగ్గర చేసింది, ఇంకా కొంచెం వాస్ట్గా అందరికీ కూడా చాలా ఎక్కువగా రీచ్ అయింది. సో ఈ పాటతో చాలా బాగా మంచి రెస్పాన్సే వస్తుంది పాటకి. జనరల్గా మనం అంటే పెద్ద సినిమాలో స్టార్ హీరోల సినిమాస్లో ఏదైనా సాంగ్ బ్లాక్ బస్టర్ అయిందంటే జనరల్గా ఇప్పుడు సినిమా అంటే యాక్టర్స్ కానివ్వండి, ఈవెన్ లైక్ బ్యాక్ ఎండ్లో ఉన్న సింగర్స్ కానివ్వండి, టెక్నీషియన్స్ ఎవరైనా కూడా సో వారికి అది ఒక ఇంటి పేరుగా మారిపోతూ ఉంటుంది. అటువంటివి మనం చాలా చూసాం. అంటే యాక్టర్లకు కానీ సింగర్స్ కానీ అరే మనం ఆల్రెడీ ఇప్పుడు చిత్రం శ్రీను అని చెప్పేసి ఇలా అంటే ఇంటి పేరుగా మారిపోయినటువంటి ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు. సో మేబీ ఇంకా అంటే ఇది ఇంకా పెద్ద వ్యూవర్షిప్ ఇంకా ఎక్కువ అయితే సో రేపటి రోజున మీకు కూడా సలార్, మీ ఇంటి పేరు సలార్గా మారిపోతుంది. అంతకంటే ఏం కావాలండి, ఒక పాట ద్వారా, ఒక మూవీ ద్వారా గుర్తించడం సింగర్ని లేకపోతే ఆర్టిస్ట్ని అనేది అది వాళ్ళకు ఒక బెస్ట్ కాంప్లిమెంట్ అనే చెప్పచ్చు వాళ్ళ లైఫ్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది మీకు?
రవి బస్రూర్ గారి ద్వారానే వచ్చింది. ఆయనతో ఇదివరకు ఆల్రెడీ ప్రీవియస్గా వర్క్ చేసి ఉన్నాను. సో ఈ పాట కూడా వేరే సాంగ్స్ కోసం నేను వర్క్ చేసినప్పుడు ఈ పాటను గురించి కూడా అడిగారు, నేను పాడతానా అని అడిగారు. సో డెఫినెట్లీ అని చెప్పేసి నేను పాడి పంపించడం జరిగింది. సో ముందు ఆల్రెడీ ఈ సినిమాకి వేరే పాటలకి వర్క్ చేశాను, కోఆర్డినేషన్ చేశాను అంతే. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సాంగ్ అంటే మీ దాకా వచ్చినప్పుడు సో ఆ లిరిక్స్ విన్నప్పుడు కానివ్వండి, సో హౌ డూ యూ ఫీల్ అంటే మీకు తెలుసా ఇది సలార్ సాంగ్ అని పంపించారా లేదంటే? లేదు, సలార్ సాంగ్ అని తెలుసు, బట్ సిచ్యువేషన్ కానీ ఎలాంటి సీన్ కానీ నాకేం చెప్పలేదు. సో ఫ్రెండ్షిప్ సాంగ్ అని అర్థమైంది, దాన్ని బట్టే ఫీల్ క్యారీ చేసి పాడడం జరిగింది. యా. సో కేజీఎఫ్ చూసుకుంటే కంప్లీట్ మదర్ సెంటిమెంట్. సో ఇక్కడ చూసుకుంటే ఒక స్నేహితుడి కోసం అంటే ఒక దోస్తు కోసం అంటే ఆ సినిమా కాన్సెప్ట్ అర్థమైపోతుంది. సో అదే ఫీల్తో కూడా సాంగ్ ఉంది కంప్లీట్గా, మనకు అలా ఉన్న ఎలిమెంట్స్ చూస్తే అర్థమైపోతుంది. సో దీన్ని అంటే ఫస్ట్ టైం మీకు వచ్చినప్పుడు ఆ ఇన్పుట్స్ కానివ్వండి, అంటే మీరు ఓన్ చేసుకొని పాడిరా అసలు ఏంటని? నేను ఓన్ చేసుకునే పాడాను ముందు, పాడిన తర్వాత వాళ్ళు దానికి కావాల్సినట్టుగా ఎలా కావాలి అనేది వాళ్ళు చెప్పారు. సో దాన్ని కూడా మళ్ళీ నేను రీటేక్ తీసుకొని వాళ్ళకి కావాల్సినట్టుగా మళ్ళీ పాడి పంపించాను. సో లాస్ట్కి ఒక 2 to 3 times పాడిన తర్వాత వాళ్ళు ఓకే చేశారు సాంగ్. ఒకసారి హమ్ చేస్తారమ్మా ప్రేక్షకుల కోసం? సో మీరు మొదటిసారిగా పాడింది ఎలా పాడారు అంటే మీకు వచ్చినప్పుడు ఒరిజినాలిటీగా మిమ్మల్ని పాడమన్నప్పుడు ఎలా పాడారు? సో ఇప్పుడు ఒరిజినల్గా వినాలంది నాకు, ఆ ఒరిజినల్ కంటే ముందు మీరు ఓన్ చేసుకొని పాడడం వినాలి. రెండింటికి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. నేను చాలా సాఫ్ట్గా మెలోడియస్గా పాడాను, బట్ వాళ్ళు కొంచెం నాకు ఓపెన్ సింగింగ్ కావాలి, రాగా కావాలి అని అడిగారు. సో ఆ విధంగా పాడడం జరిగింది. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండేటోడు రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు. ఈ స్టైల్లో నార్మల్గా పాడాను. తర్వాత వాళ్ళు కంప్లీట్ ఓపెన్ సింగింగ్ కావాలని అడిగినప్పుడు సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి చిమ్మ చీకటిలోను నీడల ఉండేటోడు రెప్పనొదలక కాపు కాసెడి కన్నువాడు ఆకాశం ఇడిసిపెట్టి ముద్దెట్టే పొలము మట్టి ఎండ భగ భగ తీర్చె చినుకుల దూకుతాడు ముప్పు కనవదనారదారర తారరారా. సూర్యుడే గొడుగు పట్టి వచ్చాడే భుజము తట్టి. సారీ లిరిక్ మర్చిపోయాను. ఓకే. సో నిజంగా అంటే మీ వాయిస్ అక్కడ జనరల్గా మేము చాలాసార్లు విన్నాము. సో ఆ సౌండింగ్లో వింటుంటే నిజంగా ఎన్నిసార్లు విన్నా కూడా ఇంకా వినాలనిపిస్తుంది. సో అంటే నార్మల్గా మేము ఆడియో వినే ఇంత ఎంజాయ్ చేసాం, ఇంకా వీడియోతో పాటు అది అవుట్పుట్ బయటకు వస్తే అది ఇంకా బ్లాస్ట్ అవుతుంది. ఇంకా అందులోటి ప్రభాస్ అంటే మీకు తెలిసే ఉంటుంది, పాన్ ఇండియా వైజ్లో ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కడ చూసినా కూడా ఆయన బాహుబలితోటే ఎక్కడికో వెళ్ళిపోయాడు. సో ఇప్పుడు ప్రభాస్ అంటే ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. అటువంటిది సో ద మెగా ప్రాజెక్ట్ సలార్ కోసం చాలా ఏళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అవును. సో ఆబ్వియస్లీ ఇంకా ఇది వీడియోతో చూస్తే అది బ్లాస్ట్. సో నెక్స్ట్ హరిణి గారు ఇంకా మీరు కూడా పాన్ ఇండియా అయిపోతారు. సో ఆల్రెడీ పాన్ ఇండియా సినిమాకి పాడారు. సో నెక్స్ట్ అన్ని ఇంకా హరిణి ఎక్కడైనా పాన్ ఇండియా పాటలే పాడుతుంది. అయ్యో అదేం లేదు, ఎవరు ఎలాంటి ప్రాజెక్ట్ తీసుకొచ్చినా ఆ పాట చాలా బాగుండి మంచి సాంగ్కి అంత మంచి వాల్యూస్ ఉంటే డెఫినెట్లీ నేను పాడతాను. ఆల్రెడీ వర్క్ చేస్తున్నాను అలాంటి చిన్న మూవీ అవనివ్వండి పెద్ద మూవీ అండి, బడ్జెట్ ఎట్లా ఉన్నా కూడా మ్యూజిక్ డైరెక్టర్తో నాకు కంఫర్ట్ ఉండి ఆయన మంచి పాటలు చేసేవాళ్ళు అయితే నేను డెఫినెట్గా పాడుతున్నాను. ఓకే. సో ఈ లిరిక్స్ విన్నప్పుడు కూడా హౌ డూ యూ ఫీల్ అండి? ఎందుకంటే జనరల్గా మీరు లిరిక్స్ కూడా 1-10 సార్లు ఆ లిరిక్స్ అసలు ఏంటి అనేది కూడా మీరు చూసుకుంటారు, దాంట్లో ఉన్న మీనింగ్ దాంతో మీరు ఆ లోపల ఉన్న ఎమోషన్ కూడా క్యారీ చేస్తారు. సింగర్స్ ఆ ఎమోషన్తోనే పాడుతూ ఉంటారు కదా. సో హౌ యూ ఫీల్? లిరిక్స్ చూడగానే అర్థమైంది ఒక ఫ్రెండ్షిప్ సాంగ్ అని, బట్ చాలా బ్యూటిఫుల్గా రాశారు కేకే గారు. ఆయనకి నిజంగా అసలు ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద అప్రిసియేషన్ ఆయనకి అండ్ రవి బస్రూర్ గారికి వెళ్ళాలి. వాళ్ళిద్దరికీ ఈక్వల్గా వెళ్తుంది ఆ అప్రిషియేషన్ అనేది. ఎందుకంటే ఆయన అంత బ్యూటిఫుల్గా అంత మెలోడియస్గా ఎమోషన్ క్యారీ అయ్యేటట్టు ఆయన కంపోజ్ చేశారు. ఈయన అంతే అద్భుతంగా ఆ ఇద్దరి క్యారెక్టర్స్ని కూడా వర్ణిస్తూ ఆ ఒక్క పాటలో ఒకళ్ళు ఖడ్గన్ లాంటి వాళ్ళు, ఇంకొకళ్ళు
కలహాలు, ఇతని గొడవలు అతను పడతాడు అంటూ ఎంతోమంది, ఇప్పుడు మీరు యూట్యూబ్ చూస్తే ఈ పాట గురించి దాన్ని వర్ణిస్తూ అందరూ వాళ్ళకి అర్థమైన ఆ మీనింగ్తో వాళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో బ్యూటిఫుల్గా అంతమందికి మామూలు సాధారణ ప్రజలకు కూడా అర్థమయ్యేటట్టుగా రాశారు ఆయన అంత బాగా. సో ఆయనకి నిజంగా థ్యాంక్స్ చెప్పాలి అంత అద్భుతంగా రాసినందుకు. అండ్ అది నేను చూడగానే నాకు అర్థమైంది మీనింగ్ ఏంటనేది. సో అది నేను అనుభవిస్తూ పాడగలిగాను అంత బాగా రాసినందువల్ల, అంత బాగా కంపోజ్ చేసినందువల్ల. సో మేజర్లీ ఆయన క్రెడిట్ అంతా కూడా వాళ్ళిద్దరికే చెందుతుంది. కమింగ్ టు ప్రభాస్, సో మనకు తెలుసు ఆయన ఎంత ఎదిగినా కూడా చాలా ఈజ్ వెరీ గ్రౌండ్ టు ద హెడ్. సో అటువంటి ప్రభాస్కి మీరు ఒక పాట పాడారు. సో ప్రభాస్ గురించి మీరేం చెప్తారు? అంటే ఇంటర్నల్గా మీకు ఏం తెలుసు ప్రభాస్ గురించి? పర్సనల్గా నాకు తెలియదండి, బట్ ఆన్ స్క్రీనే అందరూ ఆరాధించే ఆ ప్రభాస్ గారే చాలా చాలా సింపుల్గా, చాలా డౌన్ టు ఎర్త్. ఆయన ఫ్యాన్స్కి ఆయన ఎంత వాల్యూ ఇస్తారో, ఆయన ఫ్యాన్స్ కూడా అలాగే ఉంటారు. నిజానికి నేను చూసినంత వరకు కూడా నాతో మాట్లాడిన వాళ్ళందరూ కూడా, ఆయన ఫ్యాన్స్ అందరూ కూడా చాలా మర్యాదగా, చాలా పాజిటివ్గా, ఆయన ఎలా ఉంటారో అంతే బాగా ఉంటారు వాళ్ళందరూ. సో ఆయన గురించి చెప్పడానికి ఏం లేదు, ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఆయన ఒక డార్లింగ్. నిజంగానే బై హార్ట్ కూడా ఆయన అలాంటి వ్యక్తే. సో అది మనం ఆన్ స్క్రీన్ చూస్తున్నాము. పర్సనల్గా కూడా చాలామంది కలిసిన వాళ్ళు, చూసిన వాళ్ళు అందరూ కూడా చెప్పేది అదే. సో అలాంటి వ్యక్తిని కలవాలని నాకు కూడా ఉంది. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ఆయన్ని కలవాలని ఆశతో. ఈ పాట విన్నాక మీకు ప్రభాస్ నుంచి ఏమైనా ఫోన్ కాల్స్ వచ్చాయా? ఎవరు ఆ సింగర్ ఎంత బాగా పాడింది అని చెప్పేసి? ప్రస్తుతానికి అయితే ఏం రాలేదండి. వచ్చిన కాంప్లిమెంట్స్ ఇచ్చే ఉంటారు మేబీ, ఆబ్వియస్లీ ఇచ్చి ఉంటారు. బట్ డైరెక్ట్గా ఎప్పుడైనా కలిసినప్పుడు ఆయనతో చెప్పి నేను ఈ పాట పాడానండి అని చెప్పి ఆయనతో ఒక ఫోటో దిగాలని కోరుకుంది. సో అంటే మీ వర్కింగ్ టైంలో కానివ్వండి, ఈవెన్ టెక్నీషియన్స్తో ఆబ్వియస్లీ పాట ఎవరు పాడారు, వాయిస్ చాలా బాగుందని డెఫినెట్గా అనే ఉంటారు. సో ఈ కమ్యూనికేషన్ ఏమైనా జరిగిందా, అంటే డిస్కషన్? అని నాకు తెలిసి అంటే నా వరకు రాలేదు, బట్ వాళ్ళలో అయి ఉంటుంది. వాళ్ళకి నచ్చాకే పాట రిలీజ్ చేస్తుంటారు నా వాయిస్లో మేబీ. అండ్ డెఫినెట్లీ ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఇప్పుడు హరిణి ఫ్యాన్స్ కూడా అయిపోతారు. ఎందుకంటే ప్రభాస్కి అంతమంది ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఈ పాట అందరికీ నచ్చుతుంది. సో ఈవెన్ టీనేజ్ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా, సో అందరూ ఇష్టపడుతున్నారు. అటువంటిది ఇప్పుడు ఆ ఫ్యాన్స్ అంతా ఇటు డైవర్ట్ అవుతారు, హరిణి ఫ్యాన్స్. సో నాకు తెలిసి మీకు బాగా కాంప్లిమెంట్స్ కూడా వచ్చే ఉంటాయి. ఆడియన్స్ కూడా విపరీతమైన ఫోన్ కాల్స్, మీకు ఇన్స్టా, సోషల్ మీడియాలో కూడా మీకు ఆ కామెంట్స్ వస్తూనే ఉంటాయి. సో ఇదంతా మీరు ఎట్లా తట్టుకోగలుగుతున్నారు, నిజంగా ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు? ముఖ్యంగా అందరికీ రిప్లై ఇవ్వడం అనేది మాత్రం ఒక హెక్టిక్ పనే, కానీ ప్రతి ఒక్కరికి ఇస్తేనే వాళ్ళు ఎంత టైం తీసుకుని మనకి పాట విని అంత బాగా రెస్పాండ్ అవుతున్నారు. సో అలాంటి వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలి తిరిగి. సో ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవ్వడానికే ట్రై చేస్తున్నాను. కొంచెం చాలా కష్టంగానే ఉంది, కానీ అది ఎంజాయ్ చేస్తున్నాను. ఇలాంటి అవకాశాలు, ఇలాంటి సిచ్యువేషన్లు, ఇలాంటి మెమరీస్ మళ్ళీ రావు. సో ప్రతి ఒక్కరికి రెస్పాండ్ అవ్వాలనే ఉద్దేశంతో ప్రతి మెసేజ్కి లైక్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళు నన్ను ట్యాగ్ చేస్తున్నప్పుడు మెన్షన్ చేయడం కానీ చేస్తూ వచ్చాను. సో అందరి మెసేజెస్ చదువుతున్నాను, చాలా మనసు నిండిపోతుంది ప్రతి ఒక్కళ్ళ మెసేజ్ చదివినప్పుడల్లా. సో అందరు చూపించే ప్రేమకి మళ్ళీ థ్యాంక్ యూ ప్రతి ఒక్కళ్ళకి. సో జనరల్గా ఆర్టిస్ట్ కానీ, ఈవెన్ టెక్నీషియన్స్ కానీ, సింగర్స్ కానీ, సో ప్రతి ఒక్కరికి ఒక బ్రేక్ ఉంటుంది. సో ఒక సినిమా అనేది బ్రేక్ ఇస్తుంది. సో ఇది మీకు పెద్ద బ్రేక్ ఇవ్వబోతుంది అనుకోవచ్చా? తప్పకుండా. ఇది ఇప్పటికే చాలామందికి రీచ్ అయింది పాట, చాలా వ్యూస్ వచ్చాయి యూట్యూబ్లో కానీ, అన్ని మీడియాస్లో, అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా, మ్యూజికల్ ప్లాట్ఫామ్స్ కానివ్వండి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానివ్వండి, అన్నిట్లో కూడా చాలా బాగా వైరల్ అవుతుంది సాంగ్. ఆల్మోస్ట్ చాలామందికి రీచ్ అయింది. బిగ్గెస్ట్ హిట్ అనే చెప్పచ్చు ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన పాటల్లో. ఓకే. సో జనరల్గా అంటే ఇక్కడ పాట అద్భుతంగా హిట్ అయ్యాక జనరల్గా సింగర్స్ రెమ్యునరేషన్ అనేది పెంచుకుంటూ వెళ్తూ ఉంటారు. సో డెఫినెట్గా అది ఆర్టిస్ట్ అవనండి, ఈవెన్ టెక్నీషియన్ అవ్వండి, ఎవరైనా. సో ఈ పాట తర్వాత మీరు ఇంకో రేంజ్కి ఏమైనా వెళ్ళిపోతారా ఏంటి అని చాలామంది కూడా అంచనాలు వేస్తున్నారు. సో నెక్స్ట్ హరిణి తన రెమ్యునరేషన్ ఎంతవరకు పెంచుకోబోతుంది, నిజంగా ఈ సినిమా తర్వాత తనకి ఎలాంటి పెద్ద బ్రేక్ రాబోతుందని చెప్పేసి కూడా చాలామంది మ్యూజిక్ డైరెక్టర్స్ కూడా అంచనాలు ఉంటాయి. అవును ఉంటాయి, బట్ అలాంటిదేం లేదండి. పెంచడం పెంచకపోవడం అనేది పక్కన పెడితే, ఒకవేళ ఏదైనా కంపోజర్ నా వాయిస్ కావాలి అని ఒక మంచి పాటను తీసుకొచ్చి ఇచ్చి, దానికి అంత బడ్జెట్ లేకపోయినా కూడా ఐఎమ్ రెడీ టు సింగ్.
నాకు అదేమి ప్రాబ్లం లేదు. అంటే బడ్జెట్ ఇంత ఉంటేనే పాడతాను అది కంపల్సరీ అనేది నాకేం లేదు. వాళ్ళు రిక్వెస్ట్ చేసి లేదు మీ వాయిస్ కావాలనుకుంటున్నామని వచ్చి పాడిస్తే నా కోసం చేశారు ఆ పాట అని చెప్తే డెఫినెట్లీ నేను పాడతాను. నాకు అది తేడా ఏం లేదు. బట్ అందరూ పెంచుకుంటారు. పాట ఒకటి హిట్ వచ్చిన తర్వాత ఆబ్వియస్లీ రెమ్యునరేషన్ అనేది పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం నేను ఈ వర్క్సే చేస్తానని అయితే నాకు పట్టింపు ఏం లేదు. ఐ థింక్ సో ది సాంగ్ వుడ్ బి నెక్స్ట్ ఆస్కార్లో ఇది కూడా ఒక లైన్లో పెడతారు కావచ్చు మేబీ. సో ఎందుకంటే ఆల్రెడీ మన తెలుగు నుంచి నాటు సాంగ్ మనం ఆల్రెడీ ఆస్కార్ సొంతం చేసుకున్నాం. సో అది రాజమౌళి గారి వల్ల కీరవాణి గారి వల్ల మనకు సాధ్యమైంది. సో నెక్స్ట్ ఇంత పెద్ద ప్రాజెక్టు సాంగ్ కూడా చాలా డెఫినెట్గా చాలా బాగుంది కాబట్టి నెక్స్ట్ అదే ఆస్కార్ పొజిషన్లో ఆ లైన్లో మీ సాంగ్ కూడా ఉంటే హౌ డూ యూ ఫీల్? అయ్యో బాబోయ్, అసలు అది ఊహించుకోలేము. మీరు అన్నమాట నిజమైతే బాగుండు, కానీ ఏమో చెప్పలేము. మన చేతుల్లో లేదు, అది ఆడియన్స్ చేతుల్లో అండ్ అకాడమీ చేతుల్లో ఉంది. సో వెళ్తే చాలా సంతోషం, వెళ్ళకపోయినా కూడా ఇంతమంది హృదయాలను గెలిచింది పాట, అదే చాలు. ఓకే, సో కమింగ్ టు సలార్ సినిమా గురించి మీరు ఏం చెప్తారు? డెఫినెట్లీ మీరు కూడా నాకు తెలిసి వెయిట్ చేస్తున్నారు. అవునండి, అంటే నేను ఇప్పటిదాకా ఎటువంటి విజువల్స్ చూడలేదు. చిన్న చిన్న పోర్షన్స్ ఏవో నేను డబ్బింగ్ ఏదో అవుతున్నప్పుడు అప్పుడప్పుడు చూశాను. బట్ ఆయన మాత్రం సినిమాలో చాలా అసలు కిల్లర్ లుక్స్ ఆయన, నిజంగా చెప్పాలంటే అద్భుతంగా ఉన్నాయి ఆయన లుక్స్, ఆయన కట్అవుట్ సూపర్గా ఉంది నేను చూసినంత వరకు. అందరి ఆడియన్స్ లాగే నేను వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా వెళ్దామని. సో అందరికీ నచ్చుతుంది డెఫినెట్లీ. ప్రశాంత్ నీల్ గారు మార్క్ ఆల్రెడీ కేజీఎఫ్లో మనం చూసాం. సో ప్రభాస్ గారితో ఆయన ఈ మూవీని ఎలా తీశారనేది ప్రతి ఒక్కళ్ళకి ఒక వెయిట్ చేస్తున్న విషయమే. సో నేను అందరితోనూ వెయిట్ చేస్తున్నాను, నాకు ఎటువంటి న్యూస్ ఏం తెలియదు దీని గురించి, బట్ ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను మూవీ చూడడానికి. సో ఈ సాంగ్ రిలీజ్ అయ్యాక ఫస్ట్ బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? ఒకళ్ళు కాదండి, చాలామంది, అందరూ చాలా మంచి పెద్దవాళ్ళు. అంటే ఇప్పుడు జనరల్ సామాన్యుడు అంటే మనకు తెలియదు కాబట్టి, సో ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దవాళ్ళ దగ్గర నుంచి అందరూ మంచి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారండి. ఒకళ్ళు అని చెప్పలేను, అందరూ బాగా చాలా బాగుందనే మాట్లాడుతున్నారు. ఎవరి దగ్గర నుంచి నెగిటివ్ కామెంట్స్ ఎక్కడా రాలేదు. సో ఒకళ్ళనే గుర్తుపెట్టుకోవడం. బెస్ట్ కాంప్లిమెంట్ ఏ సెలబ్రిటీ నుంచి వచ్చిందని? ఐ టెక్నీషియన్ కానివ్వండి, హీరో కానివ్వండి, ఎవరైనా? అట్లా ఎవరు లేరండి, అందరూ బాగానే చెప్తున్నారు. ఒకళ్ళ దగ్గర నుంచి అలా పర్టికులర్గా రాలేదు. సో ఈక్వల్గా అందరూ, మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అందరూ కూడా చాలా బాగానే రెస్పాండ్ అవుతున్నారు. ఓకే, ఈ సాంగ్ మీరంటే టెక్నీషియన్స్ కాబట్టి మీకు తెలిసి ఉంటుంది, మీరు విజువలైజ్డ్గా ఏమైనా చూసారా ఈ సాంగ్ వర్క్? లేదు, చూడలేదు. ఓన్లీ ఆడియో పాడడం, ఆడియో వరకే చూశాను. అది కూడా మొన్న పాట రిలీజ్ అయినప్పుడే నేను ఆ విజువల్స్ కూడా అప్పుడే చూశాను. ముందు నాకు ఓన్లీ ఆడియో ఒక్కటే పంపించారు. సో వీడియో నేను అందరితో కలిసే చూశాను అంతే. ఓకే, ఫైన్. సో నెక్స్ట్ ఈ మూవీలో ఇంకేదన్నా బ్లాక్ బస్టర్ అయ్యే సాంగ్ ఏదన్నా ఉందా? మీరు వినే ఉంటారు. నేను విన్న 2 పాటలు కూడా చాలా బాగున్నాయండి. ఈ పాట కాకుండా నేను ఇంకొక 2 సాంగ్స్కి వర్క్ చేశాను, 2 అద్భుతంగా ఉన్నాయి. అది మరి ఇప్పుడే రిలీజ్ చేస్తారా థియేటర్లో? నేను పాడలేదు, నేను జస్ట్ కోఆర్డినేషన్ చేయడానికి వెళ్ళాను, పాడించడానికి వెళ్ళాను. సో 2 పాటలు కూడా చాలా బాగున్నాయి. నాకైతే పర్సనల్గా ఒక పాట చాలా నచ్చింది ఆ రెండిట్లో. నేను పాడింది కాకుండా చాలా నచ్చింది. అది మీ అందరికీ కూడా నచ్చుతుంది డెఫినెట్లీ. ఆడియన్స్ అందరికీ చాలా నచ్చుతుంది ఆ పాట. అంటే మేబీ అన్నది ఎలివేషన్ సాంగ్ అవ్వచ్చా? మేబీ, నేను పిక్చరైజేషన్ చూడలేదు, బట్ సాంగ్ వరకు అయితే అద్భుతంగా రాశారు, కేకే గారే రాశారు. సో నెక్స్ట్ కేజీఎఫ్కి మించి ఉంటుందా సాంగ్? అంటే కేజీఎఫ్లో కూడా అన్ని బ్లాక్ బస్టర్ సాంగ్స్ అవునవును వినండి. మదర్ సెంటిమెంట్ సాంగ్ చాలా బాగా చేశారు. అవునవును, చాలా బాగా చేశారు ఆ రవి బస్టర్ గారు. ఆ 2 పాటలు కూడా అద్భుతంగా ఉంది. ఒక పాట అదే నాకు నచ్చిందని చెప్పాను, ఆ పాట చాలా బాగుంది. సో మీరు ఏం రివీల్ చేయాలి? అయ్యో వద్దండి, అంతా ఇప్పుడే చెప్పేస్తే సినిమా చూసేటప్పుడు థ్రిల్ ఉండదు, అప్పుడు చూస్తేనే ఆ కిక్ ఉంటుంది. ఓకే, సో ఇప్పటిదాకా అంటే మీకు ఈ అపార్ట్ ఫ్రమ్ దిస్ సాంగ్ మీకు బ్రేక్ వచ్చిన సాంగ్స్ ఏమైనా ఉన్నాయి? రాధేశ్యామ్లో ఈ రాతలే ఒకటి పాడినప్పుడు అది చాలా మంచి అప్లోజ్ వచ్చింది, ఆ పాటకి చాలా పెద్ద హిట్ అయింది ఆ పాట. దిస్ వాజ్ సెకండ్ మూవీ ఫర్ ప్రభాస్? అవును. ఓకే, సో అదొకసారి హమ్ చేస్తారమ్మా. ఎవరో వేరెవరో కలవనీరు ప్రేమికులా, ఎవరో వేరెవరో విడిపోని యాత్రికులా, ఖాళీ ఖాళీగున్న ఉత్తరమేదో నాతో ఏదో కథ చెప్పాలంటుందే, ఏ గూఢాచారో
గాఢంగా నన్నే వెంటాడెను ఎందుకో ఏమో కాలం మంచు కత్తి గుండెల్లో గుచ్చే గాయం లేదు కానీ దాడంతో నచ్చే మాయే ఎవరే రాడా ఎదురే తెలియకనే తహతహ పెరిగే ఈ గూఢచారు గాఢంగా నన్నే వెంటాడెను థ్యాంక్ యూ. సో మేము సూపర్ సింగర్లో అంటే మీరు పాడినటువంటి సాంగ్స్ చాలా విన్నాం మేము. సో అది మీ లైఫ్కి సూపర్ సింగర్ అనేది ఎంతవరకు ఉపయోగపడింది? సూపర్ సింగర్ కానీ పాడుతా దిగ కానీ ఇవన్నీ కూడా నాకు ఈ ఇండస్ట్రీలోకి రావడానికి ఒక కరేజ్, అంటే భయం లేకుండా ఎవరి ముందైనా పాడే ఆ స్టేజ్ ఫియర్ అనేది ఫస్ట్ తీసేసింది. అది కాకుండా ఎక్స్పీరియన్స్ అండి, రకరకాల పాటలు ఓన్లీ ఒక జానరే పాడే అవకాశం ఉండదు కాంపిటీషన్స్ లాంటి వాటిలో. సో అన్ని రకాల పాటలు పాడాల్సి వస్తుంది. అలాంటి పాటలన్నీ కూడా కాంపిటీషన్స్ ద్వారా పాడగలిగాను. సో అవన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయగలిగాను అలాంటి జానర్స్ అన్నీ. సో అవన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు రికార్డింగ్స్లో ఎవరైనా అలాంటి పాట ఇచ్చినా ఈజీగా పాడగలను. ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, ఆల్రెడీ నేను పాడానన్న ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాటన్నిటికీ కూడా హెల్ప్ అయింది. అంటే మాడ్యులేషన్ ఎట్లా చేయాలి, జడ్జెస్ కానీ అక్కడ ఎవరైతే సీనియర్స్ ఉన్నారో వాళ్ళందరి నుంచి వచ్చే కాంప్లిమెంట్స్, సజెషన్స్ అన్నీ కూడా ఈ ఇండస్ట్రీలో నేను పాడేటప్పుడు నాకు చాలా హెల్ప్ అయ్యాయి. ప్రతి ఒక్క పాయింట్ని తీసుకుని నేను అప్లై చేసేదాన్ని. సో అలాగా రియాలిటీ షోస్, కాంపిటీషన్స్ అన్నీ కూడా హెల్ప్ అయ్యాయి. సో సోషల్ మీడియా రాకముందు అంటే కొంతమంది వరకే సింగర్స్ అంటే ఇంకా వీళ్ళే అన్నట్టుగా ఉండేవాళ్ళు కొంతమంది వాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చినాక సో కాంపిటీషన్ చాలా ఎక్కువైపోయింది. సో ప్రతి ఒక్కరు కూడా మ్యూజిక్ నేర్చుకోవడం, సింగర్ అయిపోదాం అని చెప్పేసి చాలామంది అదొక అంబిషన్ పెట్టుకొని వస్తున్నారు. సో ఇప్పుడున్న అంటే ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇంతమంది కాంపిటీషన్ని మీరు ఎలా తట్టుకోగలుగుతున్నారు? వర్క్ కూడా అంతే ఉందండి. అంటే సింగర్స్ ఇంతమంది ఉన్నారు, వర్క్ ఎవరికి లేదేమో అని అనుకుంటారు కానీ బట్ వర్క్ కూడా అలాగే ఉంది. చాలా వర్క్ ఉంది, చాలామంది సింగర్స్ ఉన్నారు, అందరికీ ఆపర్చునిటీ వస్తుంది. ఎవరిని వదిలేయట్లేదు ఇండస్ట్రీ అయితే, ప్రతి ఒక్కళ్ళకి ఆపర్చునిటీ దొరుకుతుంది. చిన్న కోరస్ దగ్గర నుంచి కావచ్చు, మెయిన్ సింగింగ్ అయినా కావచ్చు, ప్రతిదీ వర్కే. సో అందరికీ మేము పాడాలి, రికార్డింగ్లో పాడాలి అన్న అవకాశం, ఆ కోరిక నెరవేరుతోంది. బట్ చాలామంది మెయిన్ సాంగ్స్ కూడా పాడాలని అనుకుంటున్నారు. దానికి వాళ్ళు ప్రాక్టీస్ చేయాలి, టైం పడుతుంది, ఎక్స్పోజర్ అనేది ఉండాలి, అందరినీ కలవాలి, మ్యూజిక్ డైరెక్టర్స్కి డెమోస్ ఇవ్వాలి, ఇవన్నీ కూడా ప్రాసెస్లు ఉన్నాయి. సో ప్రతి సింగర్కి అవకాశం ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ ఒకవేళ వాళ్ళ వాయిస్ ముందే వింటే తొందరగా వచ్చిన సింగర్ కూడా మంచి మంచి పాటలు పాడుతున్నారు. సో ఎవరికి అవకాశం లేదనేది లేదు. ఆ కాంపిటీషన్ బయటికి కనిపించడానికి ఉంది కానీ అంత కాంపిటీషన్ ఎవరు ఫీల్ అవ్వట్లేదు. అందరూ కలిసిపోయే వర్క్ చేస్తున్నారు ఇక్కడ మాత్రం. సో ఈవెన్ పాడుతా తీయ కానివ్వండి, సూపర్ సింగర్, ఇట్లాంటి రియాలిటీ షోస్ చాలా వస్తున్నాయి ఇప్పుడు. సో ఈ రియాలిటీ షోస్ అనేది మీలాంటి సింగర్స్కి చాలా అదొక అంటే గుడ్ స్టెప్ అనుకోవచ్చు. అవును, డెఫినెట్లీ ఒక మంచి ఆపర్చునిటీ. అవును, అదే ఇందాక చెప్పినట్టే అవన్నీ కూడా ఈ సింగింగ్కి హెల్ప్ అవుతాయి ఆబ్వియస్లీ. సో ఎందుకంటే మనం రీసెంట్గా జీలో కూడా ఒక షో వస్తుంది. అవును, అది చాలా రూరల్ ప్రాంతాల నుంచి కూడా మనం లాస్ట్ టైం చూసాం. అవును, ఒక సింగర్ మంగ్లీ పాడిన సాంగ్ ఎంత వైరల్ అయిందో. అవునవును. సో తను కూడా ఇప్పుడు ఆబ్వియస్లీ మూవీస్ కూడా పాడుతుంది. అవును. సో అట్లాంటి రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి గాయకులందరినీ కూడా ఇటువంటి రియాలిటీ షోస్ బయటికి తీసుకొస్తాయి. అవును, డెఫినెట్గా. ఇట్లా అసలు చాలామంది మనకి అంటే వాళ్ళకి రీచ్ లేక, వాళ్ళు ఇండస్ట్రీకి డైరెక్ట్గా రాలేక కూడా వాళ్ళు పాడాలన్న కోరికతో ఇలాంటి కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి దాని ద్వారా ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్స్ వాళ్ళకి అవకాశాలు ఇస్తూ వాళ్ళని తీసుకొస్తున్నారు. సో అలాంటి మట్టిలో మాణిక్యాలనే చెప్పాలి. అలాంటి ప్రాంతాల నుంచి పాడే అంత ఆశ ఉన్న వాళ్ళు వచ్చి ఈ రియాలిటీ షోస్ ద్వారానే బయటకు వస్తున్నారు. సో అవి చాలా వరకు 50% అవి కూడా హెల్ప్ అవుతున్నాయి ఈ ఇండస్ట్రీలో చాలామంది కొత్త సింగర్స్ రావడానికి, కొత్త వాయిస్లు మనం వినడానికి. సో డెఫినెట్లీ అవన్నీ కూడా ఒక ప్లస్సే సింగర్కి. సో హరిణి గారికి అంటే బ్యాక్ బోన్ ఎవరైనా ఉన్నారా అంటే సింగింగ్ విషయంలో? అంటే ఇప్పుడు జనరల్గా మన ఫ్యామిలీ నుంచి ఎవరైనా సింగర్స్ ఉంటే ఆబ్వియస్లీ అది ఈజీ ఉంటుంది రావడానికి. సో అలా మీకు ఎవరైనా హెల్ప్ అయ్యారా? ఇండస్ట్రీ పరంగా హెల్ప్ అంటే మా హస్బెండ్ తను ఎంకరేజ్ చేస్తే నేను తను ఎంకరేజ్ చేస్తే ఇండస్ట్రీకి నేను రావడం జరిగింది. అది కాకుండా సింగింగ్లో నేను కంటిన్యూ అవ్వడానికి మా మదర్ చాలా పెద్ద ప్లస్ పాయింట్ నాకు.
ఆవిడ ఇంట్రెస్ట్తో, తనకున్న ఇంట్రెస్ట్ని నాతో ఎట్లయినా నువ్వు పాడాలి, నేను పాడలేకపోయాను, నేను ఉద్యోగంలోకి వెళ్ళిపోయాను అన్ని ఆ రీజన్స్ వల్ల తను పాడలేక నాకు మ్యూజిక్ నేర్పించి నన్ను ఇటువైపుకి పంపించి, అంటే తనకి అల్టిమేట్గా సినిమాల్లో పాడడం అనేది గోల్ కాదు, తనకి నేను పాడాలి, అందరికీ తెలియాలి, కాంపిటీషన్స్లో విన్ అవ్వాలి అనేది ఒక గోల్. సో అట్లా కాంపిటీషన్స్కి తీసుకెళ్ళడం స్టార్ట్ అయింది. తర్వాత మెల్లిగా నేను ఇండస్ట్రీలోకి రావడానికి ఇంట్రెస్ట్ చూపించినప్పుడు చరణ్ ద్వారా దాన్ని యాక్సెప్ట్ చేసి ఓకే నువ్వు ఎన్నేళ్ళు ట్రై చేస్తావో ట్రై చేయి, ఒకవేళ వర్కౌట్ అవ్వకపోతే మళ్ళీ వెనక్కి వచ్చేసి క్లాసికల్లో కంటిన్యూ చేసుకో అని కూడా చెప్పారమ్మ. సో అది క్లిక్ అయింది, వాళ్ళకు కూడా ఇప్పుడు హ్యాపీగా ఉంది, నేను ఇందులో సెటిల్ అయ్యాము, సక్సెస్ అవుతున్నాము అని. సో చరణ్ గారు ఏ పాట పాడి మిమ్మల్ని పడేశారు? తను పాడే అన్నీ నాకు ఇష్టం అండి. తను మూవీస్లో మాత్రం ప్రేమ ఇష్క్ కాదలని ఒక మూవీలో తను ఒక పాట పాడాడు, అది చాలా ఇష్టమైన పాట నాకు. అది అప్పట్లోనే తనకి చెప్పాను అనమాట, నాకు నువ్వు ఈ పాట చాలా నిజంగా సోల్ఫుల్గా పాడావు, మనస్ఫూర్తిగా పాడావని. సో ఆ పాట చాలా ఇష్టం. అది కాకుండా ఆన్ స్టేజ్ అప్పుడప్పుడు బాలుగారు ప్రోగ్రామ్స్లో కానీ వేరే షోస్లో కానీ ఓ చెలియా నా ప్రియ సఖి ఒకటి పాడేవాడు, అది చాలా ఇష్టం. సో ప్రేమ హవిక ఉదయించిన రోజులు ఎప్పుడు ఉదయించాయి? ఏ ఉదయంలో మీరు ఉదయించారు ఆయనకి? పాడతా తీగ నుంచి ఇద్దరికి పరిచయం ఉంది, కానీ పాడతా తీగలో ఒకరికొకళ్ళం చెప్పుకోలేదు నువ్వు అంటే ఇష్టమని. తర్వాత పాడతా తీగ అయ్యాక మేము ప్రోగ్రామ్స్ అవి చేస్తూ ఉండేవాళ్ళం రెగ్యులర్గా. సో ఆ ప్రోగ్రామ్స్ టైంలోనే ఇష్టం ఏర్పడింది, అప్పుడు చెప్పామన్నమాట, ఒకరికొకరు చెప్పుకున్నాము, ఇంట్లో వాళ్ళకి వెంటనే చెప్పాం. సో అంతా నార్మల్ సాఫీగానే గడిచిపోయింది. సో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు, చాలా కూల్గా అయిపోయింది, చాలా కూల్గా. ఇంట్లో ఇద్దరు కూడా యాక్సెప్ట్ చేశారు, పేరెంట్స్ వాళ్ళ వైపు మా వైపు యాక్సెప్ట్ చేసి కొన్నాళ్ళు కెరియర్లోనే కంటిన్యూ అవ్వండి, సిన్సియర్గా కెరియర్ వైపే దృష్టి పెట్టండి, అంతా బాగుండి 4 years తర్వాత మీ ఇద్దరికి ఇంకా ఇష్టం ఉందంటే అప్పుడు పెళ్లి చేస్తామని మాట్లాడారు. మీ ఇద్దరి మధ్యలో కాంపిటీషన్ ఎలా ఉంటుంది చరణ్ గారికి మీకు మధ్యలో? కాంపిటీషన్ ఎప్పుడు అనుకోలేదు, అంటే ఒకరోజు వర్క్ నాకు ఉండదు, ఒకరోజు తనకు ఉండదు. సో నాకు వర్క్ లేనప్పుడు నేను రెస్ట్ తీసుకుంటాను, తనకు వర్క్ లేనప్పుడు తను ఆ రెస్ట్ని ఎంజాయ్ చేస్తాం. అయ్యో నాకు వర్క్ లేదు, తను వెళ్ళిపోతున్నాడే అనే ఫీలింగ్ ఏ రోజు లేదు, కాంపిటీషన్గా ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. ఇంటి వరకు మాత్రం తన వర్క్ తంది, నా వర్క్ నాది, అంతే. నాకు వర్క్ లేనప్పుడు తను లేదు కదా నేను చేసుకుంటాను, నువ్వు హ్యాపీగా ఇంట్లో రెస్ట్ తీసుకో, ఇప్పుడే కదా టైం దొరికింది, మళ్ళీ వర్క్ వచ్చిన రోజు బిజీ అయిపోతావు, అప్పుడు రెస్ట్ ఉండదు, కాబట్టి హ్యాపీగా ఉండు, ఒకవేళ నీకు వర్క్ రాలేదా రేపొద్దున ఇంకో 4 రోజులు నేనే చేసుకుంటా, ఇద్దరం అలాగా అడ్జస్ట్మెంట్ ఉండింది. సో ఇప్పుడు కాంపిటీషన్ లాగా ఎప్పుడు చూసుకోలేదు, అండర్స్టాండింగ్ ఎప్పుడు ఉంది. ఓకే, సూపర్. సో ఇప్పుడు చరణ్ గారు జనరల్గా మీకు అనిపిస్తుందా ఆయన బిజీ అయిపోయినప్పుడు నేను బిజీగా లేను అట్లా ఏమి ఉండదు? లేదు, ఎప్పుడూ లేదు, ఆ ఫీలింగ్ ఎప్పుడూ లేదు. తను బిజీగా ఉండాలని నేను అనుకుంటా, నేను బిజీగా ఉండాలని తను అనుకుంటాడు. ఈ పాట విన్నాక చరణ్ గారు నిజంగా ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు మీకు? తను చాలా వెంటనే చెప్పాడు, అసలు నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను నీకు ఇలాంటి అవకాశం రావాలని, ఇన్నాళ్ళకు వచ్చింది, నువ్వు ఇంట్లో ఉంటూ అంటే కొంచెం ఈ లాస్ట్ 2 yearsగా నేను కొంచెం వర్క్ చేయడం చాలా వర్క్, అంటే ఆల్మోస్ట్ 70%, నేను ఆల్మోస్ట్ 70 or 60% వర్క్ చేస్తున్నా, 40% బాబుని చూసుకోవడం ఇంట్లో ఉండడం లాంటిదే చేస్తున్నా. సో తను అన్నాడు అనమాట, నువ్వు చాలా వరకు ఇంట్లోనే ఉంటూ వర్క్స్ చేస్తున్నావు, కొంచెం సాక్రిఫైస్ చేస్తున్నావు, కాబట్టి చేస్తున్నావు నా కోసం, నేను వర్క్ చేస్తున్నాను ఆ టైంలో, నువ్వు ఇంట్లో ఉండి బాబుని అది చూసుకుంటున్నావు, బట్ ఇలాంటి టైంలో నీకు ఈ పాట రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి రెస్పాండ్ అయ్యాడు. సో అది నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, నేను ఇంట్లోంచి చేస్తున్నా ఆయన యాక్సెప్ట్ చేసి ఇంటికే పంపించి పాట పాడమండం. బయటికి వెళ్ళి కూడా వర్క్ చేస్తున్నాను, బట్ కంపారిటివ్లీ తనకంటే కూడా కొంచెం ఇంట్లో ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను బాబుతో ఉండడానికి, ఇప్పుడు అవసరం వాడు 2 years, సో అందుకని ఎక్కువ తనతో ఉండడానికి నేను ఇంట్లోనే ఉండి వర్క్ చేయడము ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాను. సో ఈ టైంలో అది రావడం చాలా హ్యాపీగా ఉంది. సో కమింగ్ టు యువర్ మ్యూజిక్ డైరెక్టర్ రవి గారి గురించి ఏం చెప్తారు? నేను వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ అందరిలో వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ అండి. ఆయన చాలా ఫ్రీగా ఉంటుంది ఆయన దగ్గర వర్క్ చేయడం, చాలా కంఫర్ట్ ఇస్తారు సింగర్కి, ఫ్రీడమ్ ఉంటుంది. అంటే మన ఓన్గా కూడా మనం ఏదైనా పాడి పంపిస్తే ఆయన యాక్సెప్ట్ చేస్తారు, అట్ ది సేమ్ టైం ఇన్పుట్స్ కూడా చాలా సాఫ్ట్గానే చెప్తారు. అంటే ఇలా పాడమంటే ఎందుకు అలా పాడారు అన్న క్వశ్చన్ లేదు, ఇలా కూడా పాడండి అంటే ఆప్షన్స్ పెట్టుకుంటారు ఆబ్వియస్లీ. సో చాలా కంఫర్టబుల్గా ఉంటుంది ఆయన దగ్గర వర్క్ చేయడం. సో ఫైనల్లీ సలార్ మూవీ గురించి మీరు ఏమన్నా చెప్పాలనుకుంటున్న ప్రేక్షకులకు మీ
డెఫినెట్లీ 22nd థియేటర్స్కి వెళ్ళి సినిమా చూద్దాం, నా పాటను కూడా చూద్దాం. ఇంకా 2 పాటలు ఉన్నాయి, ఆ 2 పాటలు కూడా బ్లాక్ బస్టర్స్ అవుతాయి, చాలా బాగుంటాయి పాటలు. సో తప్పకుండా అందరం కలిసి ఈ మూవీ కోసం ఎంతైతే ఎదురు చూస్తున్నామో అందరం తప్పకుండా థియేటర్కే వెళ్ళి సినిమా చూద్దాం, ఎటువంటి పైరసీలు చేయకండి. సో అన్ని పాటల్ని ఎంజాయ్ చేద్దాం, సినిమాని బిగ్గెస్ట్ సక్సెస్ చేద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. సో మీ పాట కూడా నెక్స్ట్ ఆస్కార్ లైన్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో డెఫినెట్గా ఈ సాంగ్ ఆల్రెడీ ప్రభాస్ గారు వినే ఉంటారు. సో ఆయన దగ్గర నుంచి మీరు అన్నట్టుగా ఫోన్ చేసి మిమ్మల్ని పిలిపించుకొని మీకు చెక్ రాసి నిజంగా నేనైతే ఈ సాంగ్కి మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇవ్వాలో కూడా అర్థం కావట్లేదు అన్న కన్ఫ్యూజన్ తోటి మీకు చెక్ రాసి ఇవ్వాలి. ఒక ఫోటో అయితే ఎలా దిగుతారు కలే కానీ నిజం అయితే బాగుంటుంది. బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి. డెఫినెట్గా అవుతుంది, ఐ హోప్. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా మీకు. సో ముఖ్యంగా హరిణి గారు పాడిన సాంగ్ అయితే బ్లాస్ట్ అయింది. ఇంకా విజువల్గా మేమైతే వెయిట్ చేస్తున్నాం. గుడ్ లక్ అండి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి.